దానికి కావాల్సిన పదార్థాలు అండ్ తయారీ విధానం: కారం, ఉప్పు, పసుపు, వెల్లుల్లి, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఎండు కొబ్బరి పేస్ట్, ఇంకా ఆయిల్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఫస్ట్గా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. దాంట్లో నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. దాంట్లో కట్ చేసుకొని పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇది ఆనియన్స్ ఆయిల్లో బాగా వేగనియాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఈ రెసిపీ మా అమ్మమ్మ చూపించిందండి. ఈ రెసిపీ నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి. ఇది ఆనియన్స్ ఎర్రగా అవ్వాలి. బ్రౌన్ కలర్గా అయిన తర్వాత బాగా కలుపుకోవాలండి. లేకపోతే ఒక చోట అవుతుంది, ఒక చోట అయ్యలేదు. బాగా కలుపుకోవాలి ఆనియన్స్ని. దాని తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. సారీ అండి, ఇది ఫస్ట్లోనే చూపించాల్సింది. ఈరోజు నేను ఆలు వంకాయ కర్రీ చేస్తున్నాను. ఈరోజు ఫస్ట్లోనే చూపించాల్సింది. ఇది కట్ చేసుకొని నీళ్ళు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని పెట్టుకోవాలి. లేకపోతే వంకాయలు ఎర్రగా అయిపోతాయి, మెల్లగా అయిపోతాయి. అవి నీళ్ళలో నుంచి తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా నీళ్ళు వేయిన తర్వాత అది మేము కట్ చేసుకుని పెట్టుకున్న ఆలు వంకాయ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి బాగా. కాసేపు 2 మినిట్స్ నూనెలో బాగా మగ్గాలి. దాని తర్వాత కారం, పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర ఇంకా మేము కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత అన్నిటినీ బాగా కలుపుకోవాలి. అన్నిటినీ బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. 2 మినిట్స్ అంతే. దాని తర్వాత దాంట్లో కొబ్బరి తురుము వేయాలి. కొబ్బరి పేస్ట్, ఎండు కొబ్బరి పేస్ట్ వేసుకొని, మీ ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే కాజు పేస్ట్ అన్నా వేసుకోవచ్చు, కొబ్బరి పేస్ట్ అన్నా వేసుకోవచ్చు. మీ చాయిస్ అండి అది. నాకైతే కొబ్బరి పేస్ట్ వేస్తేనే చాలా బాగుంటుంది. కొబ్బరి పేస్ట్ వేస్తాను నేను. దాంట్లో కొంచెం నీళ్ళు వేసి వేస్తున్నాను. ఒక 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 2 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి అండి. మూత పెట్టుకోవాలి. మేమంతా చూసుకోవాలి, ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకొని చెక్ చేసుకొని వేసుకోండి. నాకైతే ఇక్కడ సరిపోయింది. ఇప్పుడు నేను మూత పెట్టేసుకుంటున్నాను కుక్కర్. మూత పెట్టిన తర్వాత 3 విజిల్స్ వచ్చింది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత 3 విజిల్స్ రావాలండి. 3 విజిల్స్ వస్తే బాగా మూత 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. ఇది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది, టేస్ట్గానే ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్
అండ్ కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో.